Amala Sarees Pattu Sambaralu. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది. పర్సనల్గా చాలా మంచి అమ్మాయి, అప్పుడు ఎప్పుడు చాలా మంచి అమ్మాయి. బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదైనా చేంజ్ అయ్యి ఉంటుంది. మీకేమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు చేస్తలేదు. అలా ఎందుకు అనిపించింది మరి? అంటే మామూలుగా చూస్తుంటాం కదా అంతే. లేదు, నన్ను ఎప్పుడూ చాలా బాగా చూసింది. ఓకే. అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది. నన్ను చిన్నపిల్లలా చూసిద్ది, చిన్నపిల్లలా చూసిద్ది. చాలా మంచిది. అందులో అస్సలు అలాంటి హీరోయిన్ లేనే లేదు సార్. అంత మంచి అమ్మాయి, నో డౌట్ అది సార్. బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి, అప్పుడు ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకుంది అనేది, అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి, ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా. అవునవును. అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే కాదు. అర్థమైంది సార్. నేచర్ అన్నీ తెలిసినోడు ఏంటంటే అలా ఉంటాడు. అది సార్, ఇండస్ట్రీలో వి సముద్ర అంటే ఒక అజాత శత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు. కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు, చాలాసార్లు తిప్పాడు, చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు. చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? లేదు, కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్. ఓకే. రామానాయుడు గారితో వెంకటేష్ బాబుతో దగ్గర 30 years రిలేషన్ మాకు. రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కనే. రామానాయుడు గారు అనేవాళ్ళు పెద్ద ఆయన, అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర, నిన్ను ఒకరిని కోడి రామకృష్ణ మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో, చేద్దామమ్మా మనం అనేవాడు. ఎవరు? రామానాయుడు గారు. అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని, ఏమా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు. కలుస్తున్నాను బాబు, ఓకే నాకు చెప్పు అనేవాడు. వెంకటేష్ బాబుని కలిసేవాడు. వెంకటేష్ బాబుకి చాలా సబ్జెక్టులు చెప్పాక కథ ఓకే అనుకున్నాక అన్నయ్యని కలవద్దు, అన్నయ్యని కలిస్తే నీ బుర్రంతా తినేస్తాడు అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని అన్నయ్యతో అన్నీ మనం ఓకే చేసుకొని అన్నయ్యకి చెబుదాం అనేవాడు వెంకటేష్ బాబు. అట్లాగా వెరీ గుడ్ రిలేషన్. లాస్ట్లో సంక్రాంతి సినిమా ఇక అప్పుడు బాబుని అడిగా, ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు, మనోడు యాక్షన్ కాదు కదా, మనోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే, అదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే, అదైతే చేయి సముద్ర అంతా ఫాలో చేసి చౌదరి గారికి చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడతారు. సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పలనేసి వచ్చాడు నా దగ్గరికి. ముప్పలనేసి వచ్చి, తమ్ముడు ఇట్లా నేను బాబుతోటి రాజా చేశాను, ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను, ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు. పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. సురేష్ బాబు గారు పంపించలేదు? సురేష్ బాబు పంపలేదు. సో అప్పుడు వచ్చి అడిగేసరికి మా ఆవిడ మేము ఉన్నాం, సరే ఇంత పెద్ద డైరెక్టర్ పెద్ద అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి, సరే అన్నయ్య నువ్వు చేసుకో ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో, ఈ రోజు నుంచి నేను వాళ్ళని కలవను, నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలనేని శివ గారికి ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను. అట్లా అయింది తప్ప వేరే ఏం లేదు. లేదు సార్, నాకు ఇక్కడ డౌట్, అంటే ప్రొలాంగ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఏం లేదు, వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం 7 సార్లు ప్రయత్నించారు మీరు. 7 దగ్గర 15 సంవత్సరాలు తిరిగా. అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఊరకనే ఇచ్చేసి ఉండరు, ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది. లేదు మీకు తెలియదు ఆ విషయం. నేను నా ఇంటి పరుచూరు మురళి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. అవును తెలుసు. అతనికి సినిమాలు లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని, పెద్ద బాబు కథని, జగపతి బాబుని, ముగ్గురిని ఇచ్చాను, నువ్వు చేసుకో ఈ సినిమాని. మీరే మొత్తం సెట్ చేశారు? నేనే డైరెక్ట్ చేయాలి, అది నేనే ఆ రైట్స్ కొనుక్కుంది. పసుపు పొన్నని 13 సంవత్సరాల క్రితం సినిమాని కొన్నాను అప్పుడు. పెద్దబాబు చాలా పెద్ద సినిమా కదా సార్, మంచి సక్సెస్ అయింది. అవును నిజమండి. అట్లా నేను ఇచ్చాను. జగత్ బాబు తెలుసు,
ఎంఎల్ కుమార్ చౌదరికి తెలుసు, ఆడికి తెలుసు, మురళికి. కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చానండి. అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను, ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాలా ఎప్పుడు. ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఇట్లా అన్నప్పుడు లేదు, నా ప్రయత్నం నేను చేయాలి అని చేశా, ఇచ్చాను. నిజమండి ఇది. ఏం సంపాదించారు ఇంత మంచితనంతో ఇండస్ట్రీలో? ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా, ఇక్కడ హ్యాపీగా ఉన్నా, చక్కగా ఇంకా 10 years ట్రావెల్ అవుతాను. ఇప్పుడు 6 సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి మీరు లైన్అప్లో చాలా సినిమాలు ఉన్నాయి, మాట్లాడదాం వాటి గురించి. జరుగుతున్నాయి. అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది. బట్ నేను ఏ టాప్ హీరో మీనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల. నా కథల్ని, నా రూట్నే నేను నమ్ముకొని వెళ్తున్నా. ఇంకా 10 years స్టఫ్ ఉంది నాకు సార్. ఇంకా కంటిన్యూ 5 సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు సార్. ఇంకెంతకంటే ఏం కావాలి? మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది? మనసులో ఉన్నాయి. సహాయం చేసింది చెప్పాలని మనం ఏం కోరుకోంగా సార్. మనం చేసే అది మనకు తృప్తి ఉంది, చాలు, లివిట్ అంతే. 3 సినిమాలు చేశారు సార్ తారక రత్న గారు. ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు? ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి. తర్వాత కాకతీయుడు అనే సినిమా. మూడోది జైసేన. సార్. జైసేనలో క్యారెక్టర్ చేసింది, అది నా కోసం గెస్ట్ అపీరెన్స్ చేశాడు. సార్. వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారక రత్న గారు నాన్నగారే ప్రొడ్యూసర్గా, ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లో. అది వాళ్ళకి ప్రాఫిట్ సినిమా. వెంకటాద్రి. అవును, వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా. అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది, అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలు అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. శాటిలైట్ మంచి రేట్ పడింది, కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్. అవును. అయితే తారక రత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, అది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ్య, నాకు ఎవరి మీద నమ్మకం లేదన్నయ్య, నువ్వే అన్నయ్య మనం చేద్దామని. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది. తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట. చనిపోయేటప్పుడు గడ్డం భలే ఉంటాడు. అదంతా చేసాము. ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరతాడు యోగార్జునకి ఫోన్ చేశా, ఎన్నింటికి బయలుదేరుతాం, నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయివా, బాగా జోకులు వేస్తాడులే, వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇది చూసుకొని ఈ అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు. బాగా ఫ్రెండ్, నాకు బాగా ఫ్రెండ్. తను ఏదో పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు, ఏదైనా ఉన్నా మా ఇంటికి వచ్చి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, లేదా నేను తన దగ్గరికి వెళ్తా, ఇట్లా మాట్లాడతాడు. ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదు, గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న. సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంక పెట్టుకొని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడిని. సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు, పాప వినేవాడు. ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా? పసిపిల్లాడిలా చూసుకున్నాడండి. పసిపిల్లాడిని చూసుకున్నాడు మోహన్ కృష్ణ గారు. అంత బాగా చూసుకున్నాడు. తనకి అంత ప్రేమ, అంత ఇది అనమాట. అట్లా అంత మంచిది, అంత షేర్ చేసుకునేవాడు నాతో తారక్. సార్ వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు, ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం, సముద్రం దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు. అంటే అదే అప్పట్లో అనేవాళ్ళు తారకరత్న ఎక్కడ ఉన్నారో తెలియకపోతే సముద్రం దగ్గర ఉంటారు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. సముద్రం తెలుసు అనేవాళ్ళు అనమాట. అట్లా ఆయన చనిపోయిన వార్త తెలియంగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేకపోయామండి నేను కానీ మా మిస్సెస్ అందరం. మా మిస్సెస్కి కూడా బాగా ఇది, మా మిస్సెస్కి కూడా వదిన అంటే చాలా బాగుంటాడు. ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా
వదిన ఇది తినాలనిపిస్తుంది ఇది చేయొదినా అని అంత స్వాతంత్రం అనమాట.